తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఆర్టీసీలో భారీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల. పటేల్ వల్లే భారత్లో హైదరాబాద్ విలీనం. సర్దార్ను కొనియాడిన ప్రధాని. పటేల్ కలలను మోడీ నిజం చేస్తున్నారు. తెలంగాణ విమోచన వేడుకల్లో రాజ్నాథ్. ఒకటి నుంచి 12 తరగతుల వరకు మార్పులు. విద్యా విధానంపై సీఎం రేవంత్ సమీక్ష. బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నారు. రేవంత్ సర్కార్పై మండిపడ్డ కేటీఆర్. కృష్ణా గోదావరి జలాలు మూసీపై రాజీ పడబోం. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు. సాయుధ పోరాటంలో బీజేపీ లేదు. కమలం పార్టీపై మహేష్ గౌడ్ సెటైర్లు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ కొత్త పార్టీని పెట్టిన తీన్మార్ మల్లన్న. విశాఖలో సిఐఐ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ సదస్సు. మోడీ దేశానికి సరైన సమయంలో ప్రధాని అయ్యారన్న సీఎం. నెల్లూరు రోడ్డు ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని ఆదేశం. బాసరలో ఉప్పొంగుతోన్న గోదావరి. స్నానఘట్టాల వద్ద భక్తులను అనుమతించని పోలీసులు. తెలుగు రాష్ట్రాల్లో తప్పని తిప్పలు. యూరియా కోసం రైతుల ఇబ్బందులు. ఫ్రీలాన్స్ ఆఫర్ల పేరుతో భారీ మోసం. బోర్డు తిప్పేసిన కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు. సీఎంకు ఆహ్వానం అందించిన టీటీడీ. గ్రూప్ 1 విషయంలో హైకోర్టు తీర్పుపై అప్పీల్. డివిజన్ బెంచ్లో సవాల్ చేసిన టీజీపీఎస్సీ. హైడ్రా పిఎస్ ముందు సిబ్బంది ఆందోళన. తగ్గించిన జీతం పెంచాలని డిమాండ్. నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు. తీవ్ర ఇబ్బందులు పడుతున్న రోగులు. ఏపీ లిక్కర్ కేసులో మరో మలుపు. మిథున్ రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సిట్ పిటిషన్. కాకినాడలోని ఓ బావిలో మృతదేహాల కలకలం. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. మావోయిస్టుల సంచలన ప్రకటన. ఆయుధాలు వదిలేస్తామని లేఖ. పంట వ్యర్థాల దహనంపై సుప్రీం సీరియస్. కొంతమందిని జైలుకు పంపించాలని ఆదేశం. ఈవీఎంలపై ఈసీ కీలక నిర్ణయం. కలర్ రంగులో గుర్తులతో పాటు అభ్యర్థుల ఫోటోలు. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్. బ్యాంకింగ్, ఐటీ, ఆటో రంగాల షేర్లలో జోరుగా కొనుగోళ్లు.